ఫైనల్లీ గైస్ అకౌంట్ అయితే బ్రీచ్ అయిపోయింది. మ్మ్. ఓ, ఈ అకౌంట్లో మనమైతే $50 పెట్టి $500 అయితే తీసుకున్నాము ఫస్ట్ ఫ్లోర్. బట్ బ్రీచ్ అయిపోయింది. అండ్ మిస్టేక్స్ అయితే తెలుసుకుందాము. మిస్టేక్స్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి మిస్టేక్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. అకౌంట్ అయితే బ్రీచ్ అయిపోయింది. అండ్ ఈ అకౌంట్లో మనము చేసిన ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి $500 విత్డ్రా చేయడము. అంటే అది విత్డ్రా చేశాను, బట్ అది అంత పెద్ద మిస్టేక్ కాదు. బట్ ఈరోజు అయిన మిస్టేకే చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఈరోజు ఏమైందంటే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి నా సెటప్ ప్రకారం నేను ఎంటర్ కాకుండా కొంచెం ఎర్లీగా ఎంట్రీ అవడంతో ఎస్ఎల్ హిట్ అయింది. దాని తర్వాత నాకు తక్కువ డ్రా డౌన్ ఉందని నేను ఓవర్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ ఆల్మోస్ట్ 13 ట్రేడ్స్ అయినాయి. దీన్ని బట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ నేను మిస్టేక్ చేసిన, మార్కెట్లో లాస్ వచ్చినా, మన మిస్టేక్ అయినా మార్కెట్ మిస్టేక్ అయినా మనమైతే ఆపేసేయాలి ట్రేడింగ్ అనేది. అండ్ ఇంక చూపెడతా, ఎన్నో డేస్ నుంచి డిసిప్లిన్గా ఉన్నాం. బట్ ఒక డే మన అకౌంట్ అయితే బ్రీచ్ చేసేసింది. ఓన్లీ 1 డే. అది గైస్, ఇప్పుడు ఈరోజు ఇంకా 50K అకౌంట్తోనే అయితే కాపీ ట్రేడింగ్ ఏం చేయలేదు. అదొక కొంచెం బెటర్ అయింది. దాంట్లో ఓన్లీ 3 ట్రేడ్స్ తర్వాత అదైతే రిమూవ్ చేసి ఓన్లీ 25K అకౌంట్తోనే చేశాను. అకౌంట్ అయితే బ్రీచ్ అయిపోయింది. ఓకే గైస్, థ్యాంక్ యూ.